హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన వంటశాల. చూడ్డానికి బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చూడండి మొక్కజొన్న విత్తనాలు బాగా క్రంచీగా కనపడుతూ ఎంత బాగున్నాయో. ముందుగానే ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను స్వీట్ కార్న్. వాటికైతే 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసాను. వీటితో పాటు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువే పడుతుంది. స్వీట్ కార్న్ కొంచెం తియ్యగా ఉంటాయి కదా, కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా తినలేమన్నమాట. చూసుకొని యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బరకగా పట్టుకోండి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని దాంతోపాటు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. సో కార్న్ఫ్లోర్ వచ్చేసి మనకి క్రిస్పీగా అవ్వడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. దాంతోపాటు 2 స్పూన్ల నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి వచ్చేసి మనకి పైన కొంచెం క్రిస్పీనెస్తో పాటు లోపల కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు ఈ పిండి వచ్చేసి గారెలు వేయడానికి ఇలా రౌండ్గా పట్టుకుంటే జారకుండా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు కొంచెం పిండి లూజ్గా ఉంటే మాత్రం మీరు ఇంకొక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాము. దీంతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ వేయడం వల్ల మనకేమంటే గారెలు ఉడికిన తర్వాత లోపల ఎక్కడన్నా కార్న్ ఉంటుంది కదా, క్రిస్పీగా బాగా వేగుంటాయి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ పిండినంతా ఇలా ముద్దలా తీసుకొని వడలాగా చేసుకోవడమే అనమాట. మీకు కావాలంటే హోల్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది మరీ పల్సగా ఉండకూడదు, అలానే లావుగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద వేడెక్కిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేసామంటే ఊరికే పైన కార్ను క్రిస్పీగా తయారవుతుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి. గారెలు వేసేటప్పుడు కూడా ఒకదానికొకటి అతుక్కోకుండానే వేయాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ కదా, కొంచెం ఉడకడానికి ఫస్ట్ కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట. సో ఒకదానికొకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఇలా గ్యాప్ పెట్టుకొని చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని అన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడకపెట్టుకోవాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం ఆగిపోయింది అంటే మన కార్న్ మంచిగా ఉడికినట్టే అనమాట. అంతే అండి, మన స్వీట్ కార్న్ వడలు అయితే సూపర్గా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రంచీగా ఉందో బయట నుంచి. ఒకసారి తుంచుదాం చూడండి, అబ్బా ఎంత బాగున్నాయో. ట్రై